హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈ రోజు వీడియోలో మీకు ప్రాన్ బిర్యానీ రెసిపీ చూపిస్తాను. ఎంత టేస్ట్గా కుదిరిందంటే అసలు నేను చెప్పలేను. నేను ప్రాన్ బిర్యానీ కోసమే ఒక క్లౌడ్ కిచెన్ పెట్టుకోవాలా అన్నట్టు అనిపించింది. చాలా బాగుంటుందండి. నాకు రెస్టారెంట్లో కన్నా కూడా ఎంత బాగుందో. డెఫినెట్గా మీరు రెసిపీ చూడండి. చక్కగా బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో కూడా నేను చూపించాను ఈ వీడియోలో. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, మీ స్కిన్ కేర్ గురించి చూపించండి అని చెప్పారు. అండ్ నేను చాలా వీడియోస్లో కూడా మీకు చూపించాను అనమాట. నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ వచ్చేసరికి క్యూర్ స్కిన్వి అని చెప్పి. అవి యాక్చువల్గా నాకు ప్రమోషన్కి అంతకుముందు పంపించారు, బట్ నాకు చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే డెర్మటాలజిస్ట్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు మీ, నా ఫేస్లో ఉన్న పిగ్మెంటేషన్ ప్రాబ్లం, నాకున్న స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ని బట్టి నాకు సెట్ అయ్యే ఫేస్ వాష్, నాకు సెట్ అయ్యే డే క్రీము, ఇవన్నీ కూడా నాకు తగ్గట్టు పంపిస్తున్నారు. కాబట్టి నాకు చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాని కిట్ మొత్తం ప్రైస్ వచ్చేసరికి 2500 రూపీస్. అది మీకు అరౌండ్ 2 to 3 months ఈజీగా వచ్చేస్తుంది. దానిలోనే మీకు స్కిన్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు సపరేట్గా మళ్ళీ ఏవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో కూపన్ కోడ్ వచ్చేసి కూడా కింద నేను పెడతాను. సో ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నిజంగా చాలా వర్త్ అండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. గత 3 months నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. మీకు డెర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ కావాలంటే క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మీ ఫేస్ని స్కాన్ చేయమని చెప్పి అలా మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఫేస్ని స్కాన్ చేసిన తర్వాత మన ఫేస్ని అబ్జర్వ్ చేసి దానిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసి దానికి తగ్గట్టు మీరు యూజ్ చేయాల్సిన క్రీమ్స్, ఫేస్ వాష్ అవన్నీ కూడా ఒక కిట్ లాగా తయారు చేసి ఇస్తారనమాట. సో నా క్రీమ్ అప్లికేషన్ అయితే అయిపోయింది అండ్ మై స్కిన్ లుక్స్ హెల్దీ అనమాట. మనం క్రీమ్స్తో పాటు మన డైట్ కూడా మంచిగా ఉండాలి. ఎక్కువ జంక్ తింటే మనకి ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ వస్తాయి కదా. సో నేనైతే మార్నింగ్ లేచి కంపల్సరీగా, మీరు చూస్తూ ఉంటారు నా వీడియోస్లో రెగ్యులర్గా, లూక్వామ్ వాటర్ అయితే తీసుకుంటాను, జీరా వాటర్ తీసుకుంటాను, లేకపోతే సిన్నమన్ టీ, ఇలాంటివి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటానన్నమాట. బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా తీసుకుంటే మంచి రిఫ్రెష్మెంట్ ఉంటుంది. మన స్కిన్కి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఎవరు లేకముందు ఈ పనులన్నీ చేసేసుకుంటాను. లేస్తే నాకు అసలు ఎక్కువ టైం ఉండదన్నమాట. నా టైం అంటే ఇంట్లో ఎవరు లేకముందు నేను లేచి ఈ మెయిన్ పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఫ్యామిలీ కోసం ఇంకా ఉంటాయి కదా పనులు కిచెన్లో, అవన్నీ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ బిర్యానీ మసాలాకి ఏమేమి కావాలో ఇక్కడ చూపిస్తున్నాను. 6 లవంగాలు, 2 స్టార్ అనీస్, 4 యాలకులు, 1 జాపత్రి, కొన్ని మిరియాలు, తర్వాత నేను చూపించినంత దాల్చిన చెక్క, కొన్ని ధనియాలు, స్టోన్ ఫ్లేవర్, దాని తర్వాత 6 to 8 ఎండుమిర్చి, ఇవన్నీ కూడా స్లైట్గా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మసాలా గ్రైండ్ చేసేటప్పుడు ఇది కొంచెంగా తురిమి వేసుకోండి. నట్మెగ్ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ స్పైసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ఒక 2 minutes సాటే చేయండి. ఎందుకంటే దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది, పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందన్నమాట. పౌడర్ గ్రైండ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి వేయించి నేను పౌడర్ చేసేటప్పుడే ఒక అరోమా వస్తుంది. ఆ అరోమా ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మీ ఇంట్లో బిర్యానీ వండేసారేమో అన్నంత మంచి అరోమా వస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇవి చల్లార్చుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్. ఈలోపు నేను బాసుమతి బియ్యం నానబెట్టేస్తూ ఉన్నాను. ఇందులో నేనైతే ఈరోజు 2.5 glasses బాసుమతి రైస్ అయితే నానబెడుతున్నాను. మా ఇంట్లో
వాళ్ళకి ప్లస్ మా అత్తగారికి పంపించడానికి 2 పూట్లకు కావాలంటే నేను 2.5 గ్లాసెస్ ఆఫ్ బాసుమతి రైస్ కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా. నేను యూజ్ చేస్తున్న బాసుమతి రైస్ అయితే లూజ్ బాసుమతి రైసే యూజ్ చేస్తానండి. దాంతో చేస్తేనే నాకు రైస్ అనేది మంచి పలుకులుగా ఉంటుంది. ఒక్కసారి నేను బయట ఇండియా గేట్ అలాంటివి వాడితే నాకు ఎందుకో కొంచెం ముద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అది కూడా నేను వాడి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైతే నేను ఎప్పుడు వాడలేదు వేరే బ్రాండ్స్. సో చక్కగా ఇవైతే పౌడర్ చేసేసుకుందాం. ఇక్కడ ఇవన్నీ కూడా చక్కగా ఇలా మిక్సర్ గ్రైండర్లో వేసేసి ఫైన్ పౌడర్గా అయినా చేసుకోవచ్చు. మర్చిపోయాను, ఇక్కడ బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను అనమాట. సో అది కూడా వేసేసి చక్కగా పౌడర్గా గ్రైండ్ చేసుకోండి. ఈలోపు నా హస్బెండ్ వెళ్ళి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ టొమాటోస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఏవైనా కూడా బిర్యానీలో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేస్తే మీకు ఆ టేస్టే డిఫరెంట్ ఉంటుంది. పుదీనా కానీ, కొత్తిమీర కానీ, అల్లం వెల్లుల్లి కానీ ఇవన్నీ కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట బిర్యానీ. ఈ బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టుకోండి. ఇక్కడైతే ప్రాన్స్ చక్కగా నేను ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టాను. కడగంగానే మనకి కొద్దిగా నీళ్లు ఉంటాయన్నమాట. అందుకని చెప్పి చక్కగా మనం ఒక స్ట్రైనర్లో వేస్తే మొత్తం నీరు దిగిపోతుంది. ఇక్కడైతే మ్యారినేషన్ చేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ నేను గ్రైండ్ చేసుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా, అది కూడా చక్కగా ఫుల్ స్పూన్స్ వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసాను అనమాట. కొద్దిగా నూనె వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా వేసేసి చక్కగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు మ్యారినేషన్కి ఉంచండి. దాని తర్వాత నిమ్మకాయ మర్చిపోయింది, సారీ చెప్పడం, నిమ్మకాయ కూడా పిండుకోవాలి, బాగుంటుంది. సో నిమ్మకాయ పిండేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టామనుకోండి, ఈ మసాలా అంతా కూడా ఈ ప్రాన్స్కి పట్టిద్ది. దాని తర్వాత మళ్ళీ మనం పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ పెరుగు ఇవన్నీ కూడా వేసుకొని కలిపేసి ఒక అర్ధగంట పాటు మనం సైడ్లో పెట్టుకుందాము. నేను ఇక్కడ పుదీనా, పచ్చిమిర్చి వేసాను, కొత్తిమీర వేయలేదు. మీరు కొత్తిమీర కూడా కావాలంటే వేసుకోవచ్చు. మొత్తం ఇందులోనే మ్యారినేట్ చేసేసి పెట్టేస్తే మనం మళ్ళీ బిర్యానీ వండుకునేటప్పుడు సపరేట్గా ఏ మసాలాలు కానీ అలా వేయాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి పేస్ట్లా చేస్తారు. నేనైతే పేస్ట్ చేయలేదు. అండ్ ఈసారి ఏం చేశానంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఎప్పుడు ట్రై చేయలేదు కరివేపాకు, బట్ కరివేపాకు వేస్తే బాగుంటుందేమో, మంచి స్మెల్ అండి, ఆ బిర్యానీ అరోమా ఇంకా బాగా మంచి ఆంధ్ర స్టైల్లో ఉంటుందని చెప్పి నేను అలా ట్రై చేశాను. సో మ్యారినేషన్కి పెట్టేసిన తర్వాత ఇంకో పక్క ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసేసి, ఇది బియ్యానికి అనమాట కుక్ చేయడానికి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక గ్రైండ్ చేసుకున్న బిర్యానీ పౌడర్ కూడా వేయాలి. ఎందుకంటే రైస్కి కూడా మనకి ఆ ఫ్లేవర్ రావాలంటే ఆ బిర్యానీ పౌడర్ వేసాను. తర్వాత బిర్యానీ ఆకు, ఉప్పు, కొద్దిగా నూనె, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మనం హై ఫ్లేమ్లో 7 మినిట్స్ పెడితే మీకు ఒక 70% వరకు కుక్ అయిపోతుంది అనమాట. జస్ట్ 7 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. మంచిగా కుక్ అయితే మనం చూసుకొని ఇంకా చేసుకొని పక్కన పెట్టుకోవాల్సిందే. ఇంకో పక్క ఒక పెద్ద బిర్యానీ హండీ టైప్ది తీసుకున్నాను నేను. సో హండీ ఆర్ పాన్ వాట్ ఎవర్. ఇందాక మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొద్దిగా నూనె కూడా వేసాను. నూనె వేసి వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకున్నంతా కూడా వేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తాను. ఒక సాటే లాగా చేస్తాను. కొద్దిగా మనకి దానిలో ఉన్న నీరు అదంతా కూడా వస్తుంది. నేను ఇక్కడ కొంచెం కలర్ యాడ్ చేశాను, సాఫ్రాన్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. సో హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ సాటే చేసిన తర్వాత మీకు ఇలా లిక్విడ్ లాగా వస్తుంది అనమాట. ఒక పక్క రైస్ ఉడుకుతుంది, ఇంకో పక్క ప్రాన్స్ అనమాట. రైస్ ఆల్మోస్ట్ 7 మినిట్స్ అయిపోయినట్టుంది, మీకు చూపిస్తాను. కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు మీరు నీళ్లు వార్చేసుకోండి, లేకపోతే ముద్దగా అయిపోతుంది. రైస్ ఎప్పుడు చాలా జాగ్రత్తగా మనం కుక్ చేసుకోవాలన్నమాట. బిర్యానీకి ఏంటంటే టెక్స్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాకు వార్చడం సరిగ్గా రాదు అని చెప్పి నా హస్బెండ్ హెల్ప్ తీసుకొని నీళ్ళంతా వార్చేసారు తను. ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెలో నుంచి వార్చడం ఈజీ అనమాట. అందుకే ఇది నేను బిర్యానీ రైస్ కుక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇందాక ప్రాన్స్ కూడా కొద్దిగా ఫ్రై చేసాం కదా, దాని మీద చక్కగా ఈ రైస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి.
చాలా సింపుల్ అండి, ఎక్కువ హెక్టిక్ లాగా ప్రాసెస్ ఏమి ఉండదు. మనం బిర్యానీ మసాలా ఒకటి రెడీ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ప్రాన్స్ ఇలా ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఈ టెక్స్చర్లోకి వస్తుంది. చక్కగా రైస్ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. కావాలంటే మీరు ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు. నాకు ఆ రోజు ఎందుకు గుడ్లు లేవో లేకపోతే టైం సరిపోలేదనో నేనైతే ఎగ్స్ వేయలేదు. చక్కగా ఇలా రైస్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా నెయ్యి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. యాక్చువల్గా మ్యారినేషన్లో కూడా మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, నేను వేయలేదు తక్కువ ఉన్నాయని చెప్పి. ఇంకా నెయ్యి పైన కావాలంటే మీకు రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కొద్దిగా పాలు జస్ట్ అలా జల్లండి అంతే. సో ఇలా పెట్టేసి ఇంకా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టేటప్పుడు కింద ఒక ఐరన్ ప్యాన్ లాంటిది ఉంటుంది కదా, అది పెట్టేసి చక్కగా మన బిర్యానీ పెట్టుకున్న గిన్నె కూడా పెట్టి దాని మీద నేను హెవీ వెయిట్ పెట్టేశాను అనమాట. హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పెట్టేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఒక అర్ధ గంట పాటు అలా పెట్టేస్తే సూపర్గా కుక్ అవుతుంది. నేను అర్ధ గంట తర్వాత ఆపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ లోపల అలా పట్టు ఉంటాయి కదా అని చెప్పి. కుక్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఈ లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అసలు ఎంత బాగా కుదిరిందోనండి, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మా బాబు తినడేమో స్పైసీగా ఉంటుంది అని అంటాడు అనుకున్నానులే, కానీ తను కూడా చాలా ఇష్టంగా తినేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ రెసిపీ కంపల్సరీగా మీరు ట్రై చేసి, నేను ఎలా చెప్పానో అలా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా కుదిరిందో అని చెప్పి. నాకు తెలుసు డెఫినెట్గా బాగా కుదురుతుంది. అండ్ కుక్ చేసిన తర్వాత ఫస్ట్ మా అత్తగారికి అయితే ప్యాక్ చేసి ఇచ్చి పంపించేశాను. తర్వాత నేను, నా హస్బెండ్ బాబుకి తినిపెట్టేసిన తర్వాత మేమిద్దరం కూర్చొని ఇక్కడ తింటూ ఉన్నాం అనమాట. యాక్చువల్గా కూల్ డ్రింక్స్ తాగకూడదు అనుకున్నాను, బట్ ఇంత టేస్టీగా ఉండేసరికి సైడ్లో కూల్ డ్రింక్ కూడా థమ్స్అప్ ఉంటే బాగుంటుందని చెప్పి సో అలా కొంచెం పెట్టుకున్నాము. ఇద్దరం కలిపి ఒకే గ్లాస్ పెట్టుకున్నాం. తాగొద్దు అని అనుకున్నాం, బట్ టెంప్ట్ అయిపోయాను అనమాట. చాలా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. అండ్ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి నాకు చెప్పండి, ఓకేనా? బాయ్.